హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కట్ వర్క్ని ఏ విధంగా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇది నేను బ్యాక్ నెక్కి స్టిచ్ చేస్తున్నాను. లాంగ్ ఫ్రాక్కి మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ వేటికి డిజైన్ చేసుకున్నా కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ వర్క్ కూడా మనకి చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇక్కడ నేను డ్రెస్కి బ్యాక్ పార్ట్స్కి ఈ కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకోసం ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని అయితే మనం ఇలా పీస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఈ విధంగా పెద్దది అంటే పొడవు వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము ఇలా మనకి ఎంతైతే నెక్లెస్ కావాలో అంత కటింగ్ అనేది చేసి నెక్లు అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్యాన్వాస్ పేపర్ లెంత్ వచ్చేసి 8 to 9 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. వెడల్పు వచ్చేసి అంటే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి స్కేల్ని యూజ్ చేసి. ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నెక్ విడ్త్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ విడ్త్ మనము 2.5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేస్తున్నాను. నా నెక్ అంటే నాకు డ్రెస్కి నెక్ అనేది 2.5 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు బ్రాడ్ ఎక్కువ కావాలి అనుకుంటే. ఇప్పుడు నెక్ డీప్ కోసం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేస్తున్నాను. 7 ఇంచెస్ లేదంటే 7.5 ఇంచు ఇలా మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు విడ్త్ ఎక్కువ కావాలి అనుకుంటే. ఇప్పుడు కింది సైడ్ నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఈ 2.5 ఇంచు 3 ఇంచెస్ని ఈ విధంగా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏ నెక్కులు కావాలంటే ఆ నెక్కులు అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కార్నర్ నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేస్తున్నాను కర్వ్ స్కేల్ని యూజ్ చేసి. ఇలా మనం రౌండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకొని మనం రౌండ్ అనేది తీసుకోవచ్చు. డీప్ తక్కువ కావాలి అనుకుంటే పైకి 1.5 ఇంచ్ వరకు కూడా మార్కింగ్ అనేది వేసుకొని నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మనకి నెక్ అనేది కొంచెం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ వేసుకున్నామంటే ఇది క్యాన్వాస్ పేపర్ని కట్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మనకి నెక్ అనేది వెడల్పుగా కాకుండా ఉంటుంది. అందుకోసం అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది వేసాను 1/2 ఇంచ్కి. తర్వాత చుట్టూ కూడా నెక్ లోపలికి మనకి ఇటు సైడ్ కాకుండా లోపల సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఇలా వేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి కట్ వర్క్ నీట్గా రావాలి అంటే లోపల సైడ్ కాకుండా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా మనము 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇలాంటివి చిన్న క్యాప్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసి మనము మార్క్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం రౌండ్ మార్కింగ్ అనేది నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటి మార్కింగ్ వేసుకోవాలంటే మనకి ఒక కట్ అనేది అంటే ఈ రౌండ్ కర్వ్స్ ఉన్నాయి కదా అవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లాంటిది వస్తుంది. సో ఈ విధంగా మనము క్యాప్ని యూజ్ చేసి ఇలా కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకున్నామంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్లో వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ముందుగా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అలాగే నెక్ కోసం మెయిన్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ 2 మార్కింగ్లు టచ్ అయ్యే విధంగా మనము ఇలా కొంచెం కొంచెంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. హాఫ్ సర్కిలే రావాలండి మనకి. ఈ కట్ వర్క్ని మనం ఎంత నీట్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటాము దాని మీదే డిపెండ్ అవుతుంది. అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. మార్కింగ్ ఇంపార్టెంట్ అలాగే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చేసుకుంటే కట్ వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనము ఈ కట్ వర్క్ డిజైన్ చేసుకోవాలంటే స్టిచ్చింగ్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలండి. అంటే బిగినర్స్కి ఇలాంటి కట్ వర్క్స్ స్టిచ్ చేయాలంటే కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ప్రాపర్గా తెలిసి ఉండాలి. అలా లేకపోతే మనకి కట్ వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. ఈ విధంగా మార్కింగ్ అనేది మొత్తం చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ పైకి అంటే మనం నెక్ లోపలికి తీసుకున్నాం కదా ముందు. ఇప్పుడు ఇటు సైడు బయట సైడు 1 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని నీట్గా ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి ఈ 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాము. నేను ఈ డ్రెస్కి సంబంధించిన కటింగ్ వీడియో అంటే లాంగ్ డ్రెస్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ 3 పార్ట్స్ అనేది వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఒకసారి చూడండి. మనం చాలా ఈజీగా డ్రెస్ని కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ క్యాన్వాస్ పేపర్ని చుట్టూ నెక్ అనేది కట్ చేసుకునే ముందు ఈ క్యాన్వాస్ పేపర్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా ఒక పిన్ పెట్టుకున్నామంటే మనకి కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ మనము ఎలా అయితే
అయితే మార్కింగ్ వేసుకున్నామో దాని మీదే కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము నెక్కి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది వెడల్పుగా రాకుండా స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. అందుకోసం అయితే 1/2 ఇంచ్ ముందుగానే మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఈ కట్ వర్క్ కూడా మనం కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనం కట్ వర్క్ మార్కింగ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి మిడిల్ నెక్ దగ్గర నుంచి మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలా మార్కింగ్ వేసుకునేటప్పుడు మనం క్యాప్ని యూజ్ చేసాం కదా, ఆ క్యాప్ మొత్తాన్ని పెట్టకూడదండి. అలా క్యాప్ మొత్తాన్ని పెట్టి మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి సర్కిల్ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. అలా కాకుండా పావు సర్కిల్ మార్కింగ్ అనేది వేసుకున్నామంటే హాఫ్ సర్కిల్ అనేది వస్తుంది. సో అది మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్టార్టింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా కాకుండా మనం క్యాప్ మొత్తం పెట్టేసి హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకున్నామంటే మనకి ఆ సర్కిల్ లెంత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో మీకు ఓపెన్ చేసిన తర్వాత కూడా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనం ఎక్కువ మార్కింగ్ చేసుకున్నామంటే ఈ నెక్ చుట్టూ వచ్చినవేమో అంటే వెడల్పు తక్కువగా ఉంటాయి, మిడిల్ నెక్ పార్ట్లో ఉండేదేమో ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మీరు చూసి మార్కింగ్ అనేది హాఫ్ సర్కిల్ అనేది మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నెక్ చుట్టూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకోవడం. ఇప్పుడు మిడిల్లో ఒక కట్ అనేది ఇవ్వాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్కి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు మనకి ఒక సైడ్ షైనీగా ఉంటుంది, అటు సైడ్ గమ్ అనేది ఉంటుందండి. అది మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కింది సైడ్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఐరన్ చేసుకున్నామంటే మనకి స్టిక్ అవుతుంది. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ కూడా 1/2 ఇంచు లేదంటే పావు ఇంచు మార్జిన్ తోటి చుట్టూ అనేది క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత పైన సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఈ పేపర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ చుట్టూ మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి, పైన సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా రెడీ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మిషన్ మీద. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము లూజ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనము హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని చుట్టూ కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగానే మనము ఈ ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ది కటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా, దీనికి ఈ విధంగా పిన్స్ అనేది పెట్టుకోవాలి, రెండు కదలకుండా ఉండడం కోసం. నార్మల్గా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కరెక్ట్ సైడ్ స్టిచ్ అనేది వేసుకుంటాం కదా, దీనికి అలా కాదు. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కింది సైడ్ పెట్టేసుకొని దాని మీద లైనింగ్ అనేది పెట్టిన తర్వాత ఈ విధంగా మనము చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకొని లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ అనేది చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది ముడతలాగా లేకుండా నీట్గా ఉంటుంది. ఈ లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం కొంచెంగా క్లాత్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, లెంతీ అవుతుందని వీడియో. మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి కట్ ఉంది కదా, ఆ కట్ ఇంకా నెక్కి మనము నెక్ కట్ చేసుకున్న తర్వాత కూడా మిడిల్లో ఒక కట్ అనేది ఇచ్చాం కదా, ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని పిన్స్ అనేది పెట్టామంటే నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా కదలకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టి క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కట్ వర్క్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాని మీదే మనకి స్టిచ్ అనేది వచ్చే విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మనం వేసుకునే స్టిచ్ అనేది ఈ క్యాన్వాస్ పేపర్ పైనే పడే విధంగా కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ వీల్ని అనేది మూవ్ చేసుకుంటూ చిన్నగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అంటే ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసేది చూపించాలి అంటే లెంతీ అవుతుంది కదా, సో అందుకని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో అనేది ప్లే చేశానండి.
మొత్తం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను. స్టిచ్ మనకి క్యాన్వాస్ పేపర్ మీద ఎలా పడేలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది. చూసారు కదా, మీకు దగ్గర నుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనకి క్లాత్ మీద పడకూడదు, అలాగని ఎక్కువ క్యాన్వాస్ పేపర్ మీద కూడా పడకూడదు. కరెక్ట్గా క్యాన్వాస్ పేపర్ మీద ఒక్క పాయింట్ తోటి అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఈ నెక్ స్టిచ్ చేసేటప్పుడు పాదాన్ని ఎత్తుతూ దించుతూ ఈ కర్వ్స్ అనేది వచ్చే దగ్గర నీట్గా మనము స్టిచ్ అనేది వేసుకున్నామంటే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మనకి కార్నర్ పాయింట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఇలా కట్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కట్ ఇచ్చేటప్పుడు కూడా మరీ క్యాన్వాస్ పేపర్ లోపలికి వెళ్ళేలాగా కాకుండా కొంచెం క్లాత్ దగ్గరికి ఒక పాయింట్ లేదంటే ఒక 2 పాయింట్స్ అనేది ఉండేలాగా క్లాత్ అనేది చూసుకొని మనం కట్స్ అనేది ఇవ్వాలి. అలా కాకుండా మనం దగ్గరికి కట్ చేసామంటే మనం నెక్ని టర్న్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ ఇంకా మెయిన్ క్లాత్ కూడా మనకి పీచుల్లాగా కనిపించి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. మనం కష్టపడి స్టిచ్ చేసుకుందంతా వేస్ట్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోండి ఈ కార్నర్స్ దగ్గర. తర్వాత ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గర కూడా క్లాత్ అనేది నీట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నారంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక ఫింగర్ తోటి ఇలా క్లాత్ని అనేది రివర్స్ చేసుకున్నామంటే మనకి ఈ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఫింగర్ తోటి మనం ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం మిషన్ నట్స్ లూజ్ చేసుకోవడానికి స్క్రూ డ్రైవర్ ఇస్తారు కదా, చిన్న స్క్రూ డ్రైవర్, దాంతో నీట్గా మనము ఈ కార్నర్స్ అంటే కట్ వర్క్ వచ్చే కార్నర్స్ దగ్గర నీట్గా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్నామంటే క్లాత్ అనేది లోపలికి వెళ్లకుండా నీట్గా ఉంటుంది. మనకి కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. ఈ విధంగా దీనిపైన అంటే కట్ వర్క్ పైనే మనము ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కింది సైడ్ నుంచి ఇలా నెక్ చుట్టూ మనము ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా, దాని చుట్టూ కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే హెమ్మింగ్ చేసేసుకొని లూజ్ స్టిచ్ వేసుకోవాలండి. ఇది మనము టైట్ స్టిచ్ వేసుకున్నామంటే తీసుకోవడానికి కష్టం అవుతుంది. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ అనేది తీసుకోవాలి కదా, అందుకని లూజ్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది మనకి ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా కట్ వర్క్ వచ్చిన దగ్గర మనము ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం స్టార్టింగ్ కట్ వర్క్ దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ అనేది చేసుకోవాలండి. మనకి ఏమైనా క్లాత్ లోపలికి అంటే క్యాన్వాస్ పేపర్ మీద కాకుండా కొంచెం లోపలికి అనేది స్టిచ్ పడితే ఆ స్టిచ్ అనేది తీసి మళ్ళీ ఎక్కడైతే రాంగ్ స్టిచ్ పడిందో అక్కడ నుంచి కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకున్నామంటే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. మనం పాదాన్ని ఎత్తి తర్వాత కార్నర్స్ దగ్గర మళ్ళీ పాదాన్ని దించుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే కట్ వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ నేను స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి, మనకి ఈ విధంగా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో. ఈ శారీ అనేది మనకి సిల్క్ శారీ అయినా కట్ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది. మనము కట్ వర్క్ వచ్చిన దగ్గర క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకున్నామంటే ముడతలు లేకుండా ఉంటుంది. మనకి పట్టు శారీస్ అయితే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.